వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ అత్యాధునిక ఆయుధాలను ప్రయోగిస్తూ గల్ఫ్ దేశాల కీలక మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా చమురు ఉత్పత్తి కేంద్రాలని లక్ష్యంగా చేసుకుంటోంది అన్న సమాచారం మరింత క్లిష్టంగా మారుస్తోంది పరిస్థితిని. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉండగా సాధారణ ప్రజల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధిని మూసేసింది ఇరాన్. దాదాపు 7 నుంచి 800 వరకు నౌకలు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఏ ఒక్కరు దాటడానికి ప్రయత్నించినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తామని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ పరిణామాలకు నేరుగా భాగస్వామి కాకపోయినా భారతదేశం మాత్రం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉపాధి కోసం ఉన్నారు. వీరిలో చాలామంది దశాబ్దాలుగా అక్కడే స్థిరపడి కుటుంబాలతో నివసిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగమయ్యారు. కేవలం తాత్కాలిక ఉద్యోగాలు లేదా పర్యటన కోసం వెళ్లిన వారిని ప్రత్యేక విమానాల ద్వారా తరలించడం అనేది సాధ్యమే. కానీ అక్కడ ఆస్తులు, వ్యాపారాలు కలిగి పూర్తిగా స్థిరపడిన లక్షలాది మందిని అకస్మాత్తుగా తరలించడం ప్రభుత్వానికి అంత తేలికైన పనా? డెఫినెట్గా కాదు. ఒక్కసారిగా అన్నింటినీ వదిలేసి రావడం అనేది చాలామందికి ఇష్టపడినటువంటి అంశం. చాలామంది సిద్ధంగా లేకపోవడం ఉంటుంది. ఒకవేళ రావాలి అనుకున్న అంత భారీ సంఖ్యలో ప్రజల్ని సురక్షితంగా తరలించేందుకు అవసరమైన రవాణా వనరులు, లాజిస్టిక్స్ ఏర్పాట్లు పెద్ద సవాలుగా మారతాయి. మరోవైపు యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటే అక్కడ పనిచేస్తున్న భారతీయుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. వారు పంపే విదేశీ ద్రవ్యం, రెమిటెన్సెస్ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైనటువంటి ఆధారం. కాబట్టి అక్కడి అస్థిరత కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాదు, జాతీయ ఆర్థిక ప్రయోజనాలపైన ప్రభావం చూసే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితుల్లో అక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యుల క్షేమం గురించి భారతదేశంలోని కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ద్వారా పరిస్థితిని నిరంతరం గమనిస్తోంది. అత్యవసర పరిస్థితి లేకపోతే బయటకు వెళ్లకూడదు అని స్థానిక భద్రతా సూచనలు ఖచ్చితంగా పాటించాలి అని సూచనలు జారీ చేస్తోంది. అయితే పరిస్థితి కనుక మరింత విషమించి యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే భారతీయులను సురక్షితంగా తరలించడం స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ఎవాక్యుయేషన్ ఆపరేషన్గా మారే అవకాశాన్ని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ అనేక దేశాల్లో విజయవంతంగా తరలింపు చర్యలు చేపట్టింది. కానీ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుంటే ఈ సవాలు చాలా పెద్దగా మారుతుంది. మరి భారతదేశానికి అంతమందిని ఎయిర్ లిఫ్ట్ చేయడం అనేది సాధ్యపడుతుందా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశానికి రావడానికి నిర్ణయం తీసుకోగలుగుతారా? మొత్తం అన్నీ వదిలేసి రావాలి, లేదు నేను అక్కడ బంగారం సంపాదించుకున్నాను, లేదంటే నేను డైమండ్ సంపాదించుకున్నాను, నా దగ్గర ఇంత క్యాష్ ఉంది, లేదంటే ఇవన్నీ తీసుకుని ఎన్ని బ్యాగేజీల్లో పెట్టుకుంటారు, లేదంటే ఏ విధంగా తీసుకొస్తారు? తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పోయే ఇళ్ళు, భవనాలు, కార్లు అన్నీ వదిలేసి ఉన్న నగదు వీటిని తీసుకుని వచ్చేసాము అని అనుకుంటే భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్స్, ఇక్కడ ఉన్నటువంటి మరి ఆర్థిక మంత్రి వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా దీనికి రూల్స్ ఉంచుతారా? ఒకవేళ రావాలి అనుకుంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్, డెఫినెట్గా పాసిబుల్ కాదు. సో మరి ఆ 1 కోటి మంది భవితవ్యం ఏంటి? ఇదే ప్రస్తుతం సమాధానం లేని ఒక ప్రశ్న మిగిలిపోయింది. చూద్దాం భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో భారతీయులు వాళ్ళు ఏమనుకుంటున్నారో భవిష్యత్తు తేల్చాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.